ప్రసన్న పెద్దలు ఫ్రై చేయి. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఆయన అయితే ఇంత ప్రేమగా నాకు చేపల ఫ్రై చేయమని అడిగిండు కదా, అందుకే చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు కొంచెం పసుపు, కొంచెం కారం, ఉప్పు, అల్లం వెల్లిపాయ పేస్టు ఇవన్నీ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా ఇట్లా ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి పేస్ట్ లాగా. మనము మీకు అందరికి తెలిసే ఉంటుంది, కాకపోతే నేను చేసినాను చూపిస్తున్నాను అంతే. బాగా కలుపుకున్న తర్వాత చేపలు అంటే మొత్తం ఫుల్ చేపనే కట్ చేయించుకొచ్చిండు, ముక్కలు అయితే కాదు, ఫుల్ చేపనే మొత్తం చేపనే తీసుకొచ్చిండు మా ఆయన. ఇక మొత్తం అయితే నేనే క్లీన్ చేసేసి కాట్లు పెట్టుకొని ఇప్పుడు మొత్తం పేస్ట్ చేసిన మసాలా మొత్తం దానికి బాగా పట్టించి బాగా మసాజ్ చేసినట్టు చేసి మంచిగా పట్టించిన తర్వాత ఇంకా పెంక మీద ఆయిల్ వేసుకొని ఒక కళ్యామాకు రెమ్మ వేసుకున్నాను కొంచెం స్మెల్ కోసం అని వేసుకొని, దాని తర్వాత అయితే చేపలు వేసేసిన అన్నమాట. మా ఆయన ఇంత ప్రేమతో అడిగిండు కదా, మా ఆయనకి ఇట్లా అడ్డంగా వీడియో తీయమంటే నిలువుగా తీసిండు, ఏమనుకోవద్దండి, నెక్స్ట్ టైం అలా జరగదు, మంచిగానే తీస్తాను. ఇక మొత్తానికైతే ఒక సైడు ఫ్రై అయిపోయింది, ఇంకో సైడు తిప్పుకుంటున్నాను చేపని. అంతే అండి, ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు మనం చేపలని మంచిగా. ఇక అయిపోయింది, ఇంకో సైడు ఫ్రై అయిపోతుంది. మొత్తానికి అయిపోయింది. మా ఆయనకి ఇచ్చేసిన చూడండి, మా ఆయన ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుండో. అందుకే మా ఆయన కోసం ప్రేమగా చేశాను, అంటే మా ఆయన కోసమే కాదు పిల్లల కోసం కూడా చేశాను, నేను కూడా తిన్నాను. మొత్తానికి అంతేనండి ఈ వీడియో. చేపల ఫ్రై అయితే చాలా బాగుంది, ఫుల్ చేపనే ఫ్రై చేసినాను, చాలా బాగుంది. మా ఆయనకైతే నిలువుగా వీడియో తీయమంటే అడ్డంగా తీసిండు, నెక్స్ట్ టైం అలా జరగదు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.